అయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ని మీరు బాగా గమనిస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెట్ల వరకు కలిసింది. అంటే ఇక్కడ నైరుతి పెరిగిన దోషం ఏర్పడింది. తర్వాత ఈ లెవెల్లో పిల్లర్ పెట్టారు కదా మార్కింగ్, ఇక్కడ వరకు వాళ్ళు ఇంటి మదర్ వాళ్ళు కట్టి దీన్ని ఇలా కలిపి ఈ డోర్ అనేది ఇక్కడికి తీసుకొస్తే కొంతవరకు వాస్తుపరంగా బాగుండేది. కానీ కార్ పార్కింగ్కి మెట్లు ఉన్నటువంటి 7 అడుగుల స్థలం సరిపోదు కాబట్టి ఈ గోడని లోపలికి ఒక 6 అడుగులు జరిపారు. అక్కడ 6 అడుగులు, ఇక్కడ 7 అడుగులు కలిపితే మొత్తం ఇవ్వండి కార్ పార్కింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క మదర్ వాళ్ళని ఇటు లోపలికి పంపించడము, తద్వారా సింహద్వారం దాని యొక్క ఒరిజినల్ స్థానం తప్పడము, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక గోడ నిర్మాణం లేకపోవడం, ఇక్కడ నైరుతి పెరిగింది, ఇక్కడ వాయువు దోషం ఏర్పడింది, అంటే వాయువు లెస్ అయింది. ఇక్కడ ఇదొకటి, వాయువు లెస్ అవ్వడం ఒకటి, అదేవిధంగా బెడ్రూమ్ నైరుతి పెరగడము రెండోది, అదేవిధంగా మూడోది చూసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు, ఇది ఓకే. అలాగే ఆ 2 బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది, ఈ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ వే ఇచ్చారు, ఇది ఓకే. తర్వాత ఏం చేశారంటే ఇది కిచెన్, ఇది తర్వాత ఏం చేశారంటే ఇది కిచెన్, డైనింగ్ హాలు, ఇది ఎంట్రన్స్ లివింగ్ హాలు, ఇదేమో టీవీ యూనిట్. ఇక్కడ ఒక ఆర్చ్ ఇచ్చి ఇలాగ ఈ ద్వారం ఎదురుగా మళ్ళా తూర్పు వైపు ఒక ద్వారం పెట్టారు. అయితే ఈ తూర్పు వైపు ఉన్న ద్వారానికి అవతల ఇంకొక బిల్డింగ్ ఉంది, వేరే వాళ్ళ బిల్డింగు. దాని కోణమేమో ఈ యొక్క సింహద్వారం మధ్యలో కరెక్ట్గా దాని కోణం పడుతూ ఉంది. అదొక వేద దోషంగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం, అదొక దోషం ఉంది. అలాగే వాయువు లెస్ రెండోది, మూడోది నైరుతి పెరగడం. ఇక 4వ దోషం ఏంటంటే ఇవ్వండి ఇది కిచెను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా కిచెన్కి సంబంధించిన స్థలము. అయితే ఈ కిచెన్ ఏం చేశారంటే 2 భాగాలు చేశారు. 2 భాగాలు చేసి కిచెన్ ఈ మూలకు టాయిలెట్ నిర్మాణం చేశారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ కావాలని ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మించారు. ఇది ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మించడం అంటే అగ్ని మీద నీళ్లు పోస్తే ఏ విధంగా అగ్ని ఆరిపోతుందో అలాగే ఈ టాయిలెట్ వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద కూడా నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ ఇంటి మాతృమూర్తులు మహిళలు ఇక్కడ వంట చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. సైన్స్ పరంగా చెప్పాలంటే ఈ కిచెన్కు అలాగే టాయిలెట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ గోడకి కబోర్డులు ఇస్తూ ఉంటారు. కబోర్డులు ఇవ్వటం అంటే సెల్ఫ్లు ఇస్తారు. ఈ సెల్ఫ్ల్లో మనం పప్పులు, ఉప్పులు, రకరకాల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము. ఈ టాయిలెట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క ఆహార పదార్థాల పైన అవి నెగిటివ్ ఎనర్జీ చూపించి మనం తినేటువంటి ఆహార పదార్థాలు వండుకొని తింటాం కదా, అవి మనకి శక్తిని ఇవ్వకుండా మనకు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఇన్ని దోషాలు గల ఆ ఇంటి